ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 84 మరియు 85 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 12వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప మీకు తోడైనగాక. ఈ ఉదయకాల సమయంలో ఆయన హస్తం మీ దగ్గరికే రావడం మీరు చూస్తున్నారా? ఆయన హస్తం మిమ్మలను బలపరచడానికి, మిమ్మలను ఆదరించడానికి, మిమ్మలను నిమరడానికి, మిమ్మలను ఓదార్చడానికి ఆయన హస్తం మీ తట్టే సాగి వస్తుంది. మీరు మీ అంతరంగ విశ్వాసపు నేత్రాలతో ఆయన హస్తాన్ని ఒక్కసారి మీరు చూడండి. మీరు ఇతరుల హస్తాల కోసం ఎదురు చూశారు. ఏ హస్తమైన వచ్చి నన్ను బలపరుస్తుందేమో, ఏ హస్తమైన వచ్చి నన్ను ఓదార్చి హక్కును చేర్చుకుంటుందేమో, కానీ ఎదురు చూచి మీరు నిరాశపడ్డారు కదూ. అయితే ఎన్నడూ కూడా నిరాశ పరచని ఒక హస్తం ఉంది. అదే నీవు ప్రేమిస్తున్న యేసు ప్రభు యొక్క హస్తం. ఆయన హస్తం నిన్నెన్నడూ దాటిపోదు దేవుని బిడ్డ. ప్రతిరోజు ఈ హస్తం నిన్ను ఆదరించడానికే నీ కొరకు వేచి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు ఈ ఉదయకాలం మీతో మాట్లాడుతున్నారు. వారు ప్రభు మీద ఆనుకొని బహుకాలం ధైర్యముగా దేవుని వాక్యాన్ని అక్కడ బోధిస్తున్నారట. ఎక్కడ బోధిస్తున్నారు? ఈకొనియా అనే పట్టణములో. అంతకుముందు పౌలు బర్నబాలు పిసిదియాలున్న అంతియోకయలో పరిచర్య చాలా బలంగా చేశారు. అనేకులు ప్రభు వాక్యాన్ని విన్నారు. వారు రెండవసారి సమాజ మందిరంలో వాక్యం చెప్పినప్పుడు పట్టణమే ఆ సమాజ మందిరానికి నడిచి వచ్చింది. విస్తారమైన ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నారు. కానీ అవిధేయులైన యూదులు దాన్ని ఓర్చుకోలేక మచ్చరపడి వారి మీద ఏవేవో కళ్ళబొల్లి మాటలు పలికారు. పౌలు చెప్పిన దానికి అడ్డం చెప్పారు. ఆ తర్వాత వారు అంతియోకయలో నుండి వెలగొట్టబడ్డారు. ఈకొనియా అనే పట్టణానికి వచ్చారు. అక్కడ ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అయితే అక్కడ కూడా యూదులు మచ్చరపడి అవిధేయులైన ఆ ప్రజలు సహోదరులు అనబడిన పౌలు బర్నబాల మీద అన్యజనుల హృదయాల్లో ఒక ద్వేష భావాన్ని పుట్టించారు. అయితే పౌలు బర్నబాలకి చాలా హింస కలిగింది. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు? ప్రభు మీద ఆనుకొని, అవును, ప్రభు మీద ఆనుకున్నారు గనక వారు ధైర్యంగా అక్కడ ఉండగలిగారు, ధైర్యంగా మాట్లాడగలిగారు, ధైర్యంగా వారు ప్రభు యొక్క సువార్తను ప్రకటించగలిగారు. అంత మాత్రమే కాదు, ప్రభు మీద పౌలు బర్నబాలు ఆధారపడినందున ప్రభు కూడా వెనువెంట సూచక క్రియలు, అద్భుతములు, మహత్కార్యములు జరిగిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే, మీ వ్యతిరేకతల మధ్య, మీ ఇరుకుల మధ్య, మీ సమస్యల మధ్య,
మీ పోరాటాల మధ్య మీ చుట్టూ మచ్చరపడిన ప్రజలున్నారే, వారి మధ్య ఏం చేయాలంటే ప్రభువు మీద మీరు ఆనుకోవాలి. అంటే ఆయన మీద ఆధారపడాలి, ఆయననే మీరు చూడాలి. చుట్టుపక్కల మీరు చూస్తే మీరు నిరాశపడిపోతారు, మీరు పడిపోతారు. అందుకే దేవుని బిడ్డలారా, మీరేం చేయాలంటే ప్రభు మీద ఆనుకోవాలి, ప్రభు తట్టు చూడాలి. అలా మీరు చూడగలిగితే, ప్రభు మీద ఆనుకొనగలిగితే మీరు ధైర్యముగా నిలవబడగలుగుతారు. అంత మాత్రం కాదు, తర్వాత అద్భుతములు, సూచక క్రియలు, మహత్కార్యములు అలవోకగా జరగడం మీ అనుభవముగా మారిపోతుంది. పరమగీతం 8వ అధ్యాయము 5వ వచనములో ఒక ప్రియురాలుంది. ఆవిడ అరణ్య మార్గములో బయలుదేరుచు తన ప్రియుని మీద ఆనుకున్నదని అక్కడ మనం చూస్తాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే అని దేవుని వాక్యం అక్కడ ప్రశ్నిస్తుంది. ఆ ప్రియురాలు మరెవరో కాదు, ఇశ్రాయేలు సంఘం. ఆ ప్రియురాలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఆయన మీద ఆనుకొని ప్రయాణం చేసింది. ఏం జరిగింది? ఆ ప్రియురాలికి ఏమీ తక్కువ కాలేదు. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనములో పేద లాజర్, అతడు పరదేశుకి కొనుపోబడి అబ్రహాము రొమ్మున అతడు ఆనుకున్నాడు. అక్కడ విశ్రాంతి పొందుచున్నాడు. దేవుని రొమ్మున మీరు ఆనుకుంటే మీరు విశ్రాంతి పొందుతారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనములో యోహాను అనే భక్తుడు ప్రభు రొమ్మున ఆనుకున్నాడు. ఏం జరిగింది? ప్రకటన గ్రంథ మర్మాలని ప్రభువారు యోహానుకి బయలుపరిచారు. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాల మర్మాలు యోహానుకి ప్రభువారు బయలుపరిచి మన కోసం వాటిని గ్రంథస్థం చేయించాడు. యేసు రొమ్మున ఆనుకుంటే మర్మాలు నువ్వు గ్రహిస్తావు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో యూదులు బబులోను దేశం నుండి వచ్చి యెరూషలేం ప్రాకారాన్ని కట్టారు. ఎలా కట్టారు? ఒకరి మీద ఒకరు ఆనుకొని ప్రాకారంను కట్టి 52 రోజుల్లో దాన్ని ముగించారు. మనం కూడా విశ్వాసులు ఒకరి మీద ఒకరు ఆనుకొని, ఒకరి ప్రార్థన సపోర్ట్ ఒకరు తీసుకొని అలా ముందుకు సాగి వెళితే దేవుని కోసం ఒక అద్భుతమైన నిర్మాణాన్ని మనం చేసి ముగించగలుగుతాం. దేవుని కొరకు ఒక కార్యాన్ని మనం కట్టగలుగుతాం. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను అని రాయబడింది. ఈటే అనే మాట అది యుద్ధానికి సంబంధించిన భాష. దేవుని బిడ్డలారా, సొంత బలం, సొంత శక్తి, లేకపోతే జ్ఞానం, వాటి మీద వీటి మీద నువ్వు ఆధారపడితే లేదా ఆనుకుంటే నువ్వు ఓడిపోతావు. నీ ప్రియుని మీద, నీ ప్రభు మీద నువ్వు ఆనుకొని ముందుకు వెళ్ళు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలుగుతావు. ఈరోజు ప్రభుతో చెప్పండి, యేసయ్యా, నేను నా మీద కాదు, నా జ్ఞానం మీద కాదు, ఇతరుల మీద కాదు, నీ మీద నేను ఆనుకుంటున్నాను, నీ మీద నేను ఆధారపడుతున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆదరించి బలపరిచి ఆదుకుంటాడు. మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు సంభవిస్తాయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ ఘనమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మేము నీ మీద ఆనుకుంటున్నాం. మా ఆధారము నీవే, మా ఆశ్రయము నీవే. ప్రభువా, మా జ్ఞానము కాదు, మా బంధువులు కాదు, మా స్నేహితులు కాదు తండ్రి, మా ఇరుగు పొరుగు వారు కాదు, లేకపోతే మా ధనము కాదు. మేము ఆనుకునేది మీ మీదనే. మా ఆధారం మీరే. మా ప్రభువా, ఎల్లప్పుడూ మా జీవితకాల పర్యంతరం మీ మీదనే ఆనుకుంటున్నాం. మీ కృప,
మా మీదికి దిగివచ్చునుగాక. మా ప్రియులు ఆనందముతో నింపబడుదురుగాక. వారి కన్నీరు దుఃఖం తీర్చబడి సంతోషించుదురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమెన్.